సభ్య సమాజం తలదించుకోవాలని తిట్టినటువంటి ఆ కుక్కని ఈడ్చుకుంటా వెళ్ళి జైల్లో వేయడం చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్గా అరెస్ట్ చేయటం, తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. దానిపైన నేను ఏమంటానంటే అది కరెక్టే అంటున్నాను. ముందు ఉంది ముసళ్ళ పండుగ, అందరు చూడండి, రాసి పెట్టుకోండి. దాని గురించి నేను మంచిగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే అతను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి అర్థంగా మాట్లాడాడు. అతను అడవన్న సభమే బుద్ధలా కాలు పెట్టాడు. ఆ బుద్ధ అంతా అందరికీ తల్లింది, ఇంకా పబ్లిసిటీ అయిపోయింది. అతను ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సింది, ఇప్పుడు లేట్గా చేసింది. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అనుకుంటారు? ఈ కుల దురభిమానం అటువంటి చాలా ఎక్కువగా ఉంది అతనికి. తన కులం మీద అభిమానం ఉంటే మంచిదే, కానీ కుల దురభిమానం అటువంటి ఉండకూడదు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు కదా, దానిపై మీరు ఏమంటారు? తప్పు చేస్తే అరెస్ట్ తప్పదు కదా. ఆయన చేసిన తప్పు అంత ఇంత కాదండి. అసలు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేనటువంటి మనుషుల్ని ఇందులో లాక్కొచ్చి ఎవడో ఏదో అన్నాడని అసలు అర్థం లేదు, వారికి సంబంధం లేదు. చిరంజీవి గారిని కూడా తిట్టాడండి. చిరంజీవి ఏం మా పెళ్ళాలు తక్కువ, మీ పెళ్ళాలు ఎక్కువ. సభ్య సమాజం తలదించుకునేలాగా తిట్టినటువంటి ఆ కుక్కని ఈడ్చుకుంటా వెళ్ళి జైల్లో వేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏమండి, సెలబ్రిటీలను కానీ రాజకీయ నాయకులను కానీ చూసి సమాజం కొంత నేర్చుకుంటుంది. ఏమి నేర్చుకుంది మరి? ఈ విధవ తిట్టిన తిట్లకి సమాజం ఏమి నేర్చుకుంది? ఇలాంటి దుర్మార్గులను క్షమించకూడదు, జైల్లో వేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాలి వీళ్ళ మీద. ఎందుకంటే పిచ్చి కుక్కల్లాగా చెలరాగిపోయారు ప్రభుత్వం అండతో చాలామంది ఇలాంటి వాళ్ళు. కానీ కొంతమంది మన పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం అన్యాయం, రాజకీయ కుట్ర అంటున్నారు. కళ్ళు దుబ్బాయా ఆయన అన్న మాటలు? చెవులు దుబ్బాయా, కళ్ళు దుబ్బాయా? ఆయన ఎంతెంత మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని. అసలు ఎప్పుడైనా ఇతని జోలికైనా ఇతన్ని కనీసం చూడను కూడా చూడలేదు. ఇతన్ని ఎప్పుడు కలిసి కూడా ఉండరు నాకు తెలిసి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అసలు ఏమైనా ఎందుకు తిట్టాలనిపించిందో నాకు అర్థం కాదు. మరి ఎవరైనా ఆయనకి జీతం ఇస్తున్నందుకు విశ్వాసంతో, కుక్కలాగా విశ్వాసంతో తిట్టాడో, లేకపోతే ఏదన్నా ఇప్పుడేదో భూజాలోనే, కాజాలోనో ఏదో ప్లాట్లోనే పెద్ద పెద్ద ప్లాట్లు, ఆ ప్లాట్ ఇచ్చి తిట్టించారో మాకు తెలియదు. కానీ ఈవేళైతే అరెస్ట్ అయిన తప్పు కాదండి. ఎందుకంటే ఇలాంటి నీచమైన మనుషులు సభ్య సమాజంలో ఉండకూడదు. ఆ జైళ్లలోనే ఉండాలా, ఆ జైళ్లలోనే మగ్గపోవాలా. హార్ట్ అటాక్ అని, గుండెపోటని, ఇంకోటని డ్రామాలు ఆడద్దు. అసలు పెద్ద డ్రామా కంపెనీ వైఎస్ఆర్సీపీ డ్రామా కంపెనీ. ఆ కంపెనీలోనే ఉన్నవాడు అలాగే బాధపడతాడు, మనం ఏం చేయలేం. నమస్తే సార్. పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు కదా, సో దానిపై మీరు ఏమంటారండి? కరెక్ట్గా అరెస్ట్ చేయటం, తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అది అంటే వైసీపీ నాయకులు కానవచ్చు, లేదంటే వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఈ మధ్యన ఎక్కువగా అరెస్ట్ అవుతున్నారు కదా, కావాలని అరెస్ట్ చేస్తున్నారా, లేదంటే తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారా? తప్పు చేశారు కాబట్టి అండి. అతని మామూలు తిట్టలేదుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, లోకేష్ని. మరీ పవన్ కళ్యాణ్ అయితే పిల్లాన్ని అమ్మని, వాళ్ళ పిల్లల్ని కూడా తిట్టిండు. అంత తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయకుండా ఉంటుంది. వాళ్ళు వైసీపీలో అంటారులే అక్రమం అని అయ్యని, కానీ తప్పు చేస్తేనే అరెస్ట్ చేశారు. తప్పు చేయకుండా ఎవరిని అరెస్ట్ చేయట్లేదే. అది నెక్స్ట్ ఎవరో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారండి? నెక్స్ట్ కోడల నాని, శ్రీరెడ్డి అని అన్నారు. మరి అది వాళ్ళు కూడా తిట్టారు, అందుకని వాళ్ళు కూడా చేయొచ్చు అని. అది అన్న, పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు కదా, దానిపై మీరు ఏమంటారండి? దానిపైన నేను ఏమంటానంటే అది కరెక్టే అంటున్నా. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతుని అక్కడనే తొక్కుదాం అనుకున్నారు, కానీ కుదరలేదు అన్నట్టు. ఏంటంటే ఆయన మొలకెత్తే సింహం లాంటి మనిషి. ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది ఆయననే తొక్కాలనుకోవడం తప్పు. ఇంకొకటి, ప్రజల గొంతునే మూసేయాలనుకోవడం తప్పు. నెక్స్ట్ ఎవరో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారన్న? నెక్స్ట్ అరెస్ట్ అంటే చూడండి, ఎవరినో అరెస్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రాలేదు. ఆయన ఏంటంటే ఒక వ్యక్తి, ఎన్నో మంది, కోట్ల మంది ప్రజల గొంతునే నొక్కాలనుకున్న ఒక వ్యక్తి కావాలని చెప్పేసి అమ్మ నా బూతులు తిట్టడం చాలా తప్పు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు జాబ్స్ కావాలి, మీరు వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు, మీ తరపున ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు, ఆయనను తొక్కడాలనుకోవడం అది తప్పు. దాని గురించి మాట్లాడింది కదా. ఇంకోటి, ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనేది ముందు ఉంది ముసళ్ళ పండుగ, అందరు చూడండి, రాసి పెట్టుకోండి. రేపు ఎల్లుండి జరగబోయే సభ కూడా మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది, రాసి పెట్టుకోండి. అన్న యాక్టర్ పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసిందంతా బాగానే ఉందన్న.
కానీ ఇప్పుడు ఈ పొలిటికల్ పోటీలో పడి ఆయనది బురదలో కాలు పెట్టాడు. ఆ బురద అందరికీ చల్లింది, ఇంకా పబ్లిసిటీ అయిపోయింది. దానివల్ల ఇంకా ఎవరేం చేయగలరు? అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ రోజా, కొడాల నాని, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళు అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈయన మా ఇంతవరకు తీసుకురాకపోతే వీళ్ళు అయ్యేది ఏం కాదు. వీళ్ళు ఇంతవరకు ఈయన బురదలో కాలు పెట్టకపోతే ఇంతవరకు వచ్చేది ఏం కాదు. వాళ్ళు ఎందుకు పోతారు? దేని గురించి పోతారు? వాళ్ళు ఏం పాపం చేశారని. ఆయన పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు కదా, సో దానిపై మీరు ఏమంటారన్న? దాని గురించి నేను మంచిగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే అతను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి అడ్డంగా మాట్లాడాడు. అతను అడగడం సభమే నేను కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళు మంచి జరిగింది. వైసీపీ వాళ్ళు చాలామంది వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు కావచ్చు, వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు కదా. కావాలనే టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారంటారా, లేదంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తారు? వాళ్ళు చేసిన చెత్త పనులకి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అది నేను మంచిగా కోరుకుంటున్నాను. అలా ఇంకా చాలా అరెస్ట్ అవ్వాలి. పేరు నాని కొడాలి అందరూ అరెస్ట్ అవ్వాలి. ఇంకా మంచిగా జరుగుతుంది అని. ఆయన అన్న పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు కదా, సో దానిపై మీ అభిప్రాయం ఏంటన్న? అది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు అయిందంతే. ఎందుకు? ఎందుకంటే అతని తెలిసిందే కదా భయ్య, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళను అలా అనడం తప్పు కదా. అతన్ని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది ఇప్పుడు లేట్గా చేసినారు. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఐ థింక్ రోజాని చేసే మేలు అనిపిస్తుంది. ఎందుకన్నా? ఎందుకంటే రోజా మాట్లాడిన మాటలు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడలేరు. ఒక లోకేష్ను కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు, చాలా మాట్లాడింది. ఫస్ట్ ఆమె అరెస్ట్ అవుతుంది అనుకున్నారు అందరూ. నేను వంశీ అయినాడు. అంటే అన్న వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, చాలామంది ఈ మధ్యన అరెస్ట్ అవుతున్నారు కదా. ఏమైనా కావాలని చేస్తున్నారా, లేదంటే వాళ్ళు తప్పు ఉంది కాబట్టి చేస్తున్నారంటారా? అంటే కావాలని నిన్ను నన్ను అరెస్ట్ చేయరు కదా, ఓకేనా? కావాలని నిన్ను నన్ను అరెస్ట్ చేయరు కదా. అలాగే వాళ్ళు తప్పులేంది వాళ్ళని అరెస్ట్ చేయరు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ, లోకేష్ గారు వాళ్ళ మదర్ని ఏమన్నారు విన్నాం. ఇప్పుడు కొడాల నాని అనేది విన్నాం. అందరూ వస్తారు ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు, రాకుండా ఏడికి వారు వస్తారు. సార్ నమస్కారం సార్. పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు కదా, సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు ఇతని గురించి కూడా చూస్తే ఈయనకు విపరీతమైనటువంటి కుల దురభిమానం ఎక్కువ. ఇతను కమ్మకొలానికి చెందినటువంటి ఆయన చాలా సాధారణ పరిస్థితి నుంచి పైకి వచ్చాడు. కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. మొదట దాసనారాయణరావు గారి దగ్గర శిష్యుడిగా చేరి క్రమంగా కూడా అన్నీ నేర్చుకొని సొంతగా రైటర్ అయ్యాడు. ఆర్థికంగా బాగా సంపాదించాడు. చాలా హిట్లు కూడా ఉన్నాయి అతనికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అతను హాయిగా ఉండకుండా ఈ కుల దురభిమానం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది అతనికి. తన కులం మీద అభిమానం ఉంటే మంచిదే, కానీ కుల దురభిమానం అనేటువంటిది ఉండకూడదు. ఇతను ఎంతసేపు కూడా వేరే కులాన్ని తిట్టడం, వేరే కులాన్ని దూషించడం, ఇటువంటిది అతని స్వభావం. చాలా సినిమాల్లో కూడా అతను అట్లా ప్రతిఫలించింది, అట్లాగే చూపించాడు సినిమాల్లో కూడా అతను. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈయన ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాడో అప్పటి నుంచి కూడా ఇతను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి కావాలని పవన్ కళ్యాణ్ని దూషించడం, పవన్ కళ్యాణ్ ఎదగకుండా తొక్కేయడానికి ప్రయత్నించడం కూడా చాలా తీవ్రంగా కృషి చేశాడు ఈ పోసాని కృష్ణమురళి. ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క పంజాబ్ అమ్మాయి ఒక అమ్మాయి ఉందని, ఆమె అవకాశాల కోసం వస్తే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద రేపిస్ట్ అని, ఆ అమ్మాయిని తను లవ్ చేశాడని చెప్పేసి చివరికి తన దగ్గర పెట్టుకొని కడుపు చేశాడని కూడా పోసాని కృష్ణమురళి ఇదివరకు ఆరోపించడం జరిగింది. తర్వాత త్రివిక్రమం మరియు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఆ అమ్మాయికి ఒక 25 కోట్ల రూపాయలు ఇచ్చేసి అబార్షన్ చేయించారు. ఆ అమ్మాయిని పంపించేశారు. ఈ విధంగా అతను తీవ్రమైన ఆరోపణలు చేశాడు. నిజమే అంటారండి? ఇవన్నీ నిజమేనా అంటే, ఒక అమ్మాయి హీరోయిన్ గురించి వచ్చినటువంటి మాట వాస్తవమే. వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేటువంటి దాని గురించి పూర్తిగా చెప్పకూడదు. ఆ అమ్మాయి బహిరంగంగా కూడా రాలేదు, ఫస్ట్లో రాలేదు ఆమె. నిజం అబద్ధం అనేటువంటిది మనం కరెక్ట్గా చెప్పలేము, కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇతను ఆ విధమైనటువంటి ఆరోపణని ఇతను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో విపరీతంగా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎదగకుండా అతను పవన్ కళ్యాణ్ కనపడ్డ ప్రతి అమ్మాయిని ఇతను రేప్ చేస్తాడని,
చాలా కామాంధుడు అని చెప్పేసి చాలా భయంకరంగా కూడా దూషించడం జరిగింది. తద్వారా పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఎదగకుండా ఉండే విధంగా కూడా ఇతను కృషి చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమనంటే, తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి తనను తొక్కేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు, అసూయపరులు ఉంటారు కాబట్టి తనను ఏమన్నా తను ఏ విధంగా బాధపడను, మీరు విమర్శించుకున్నంత మాత్రాన ప్రజలేమీ తగ్గరు అని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. కానీ ఇతను ఆ స్టేజ్తో ఆగకుండా పవన్ కళ్యాణ్ ఎంత దూషించినా సరే పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఎటువంటిది రావట్లేదు. ఇక ఇతను చెలరేగిపోయి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి అమ్మగారిని కూడా దూషించడం జరిగింది. ఆమె 80 ఏళ్ళ వృద్ధురాలని బట్టి చాలా గలీజ్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళని గురించి కూడా చాలా తీవ్రమైనటువంటి దుర్భాషలు ఆడటం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య ఇట్లా అరెస్ట్ అయిన వాళ్ళందరూ భార్యలు కూడా బయటకు వస్తున్నారు. ఆయన ఈ విధంగా దూషించినప్పుడు ఆయన భార్య ఏం చేస్తుంది? ఆమె తీవ్రంగా ఖండించాలి కదా, లేదంటే అపాలజీ అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా వాళ్ళందరూ చక్కగా వాళ్ళందరూ టీవీ సీరియల్ చూసుకుంటూ లేదంటే పిక్నిక్ వెళ్ళి వాళ్ళు టైంపాస్ చేశారు. తీరా ఏమైందంటే, ఎప్పుడైతే కూడా జగన్ గారి ప్రభుత్వం పోయి ఈ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందో, ఈయన పెట్టుకున్నటువంటి లోకేష్ నాయుడు పెట్టుకున్నటువంటి ఈ యొక్క బుక్ ద్వారా వెంటనే కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా తప్పనిసరిగా పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేస్తారని కూడా అందరూ భావించారు. కానీ ఆయన చాలా తెలివిగా తాను ఇక రాజకీయాల్లో ఉండట్లేదు, తాను తప్పుకుంటున్నాను అని కూడా కొన్ని ప్రకటనలు చేశారు. ఏం చేసినప్పుడు కూడా అతను అంతకుముందు పెట్టిన వీడియోలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. చిరంజీవి గారిని అమ్మగారిని అంటే మరి వాళ్ళు ఊరుకోరు కదా. తప్పనిసరిగా కూడా ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతను బయటకు కూడా రాకుండా అనేక కేసులు రెడీ చేశారు. ఎందుకంటే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ద్వారా లోపలేయటం, ఈ విధంగా కూడా అనేక కేసులు కూడా రెడీ చేశారు.